పిఠాపురం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత దేశ రాజకీయాలు కూడా చాలా మారాయి. కానీ పిఠాపురంలో వర్మ గారు మాత్రం ఇంకా మారట్లేదు. ఇంకా తానే ఎమ్మెల్యే అనుకున్నట్టుగా ఏదో 2014 నుంచి 19 వరకు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పటి వరకు కూడా ఆయన ఎమ్మెల్యే అన్నట్టుగా ఆయన వ్యవహార శైలి అయితే నడుస్తుంది. ముఖ్యంగా నిన్న వర్మ గారి పుట్టినరోజు. బానే ఉంది. ఆయన పుట్టినరోజు ఆయనే చేసుకుంటాడు, లేకపోతే ఆయన అనుచరులు చాలా బలంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. పిఠాపురంలో వర్మ గారికి కూడా కొంత బలమైనటువంటి క్యాడర్ అయితే ఉన్నటువంటి మాట వాస్తవం అనే అనాలి. ఎందుకంటే మత్స్యకారులకు సంబంధించినటువంటి వాటిల్లో చాలా బలంగా ఆయన ఎన్నో పోరాటాలు చేసుకుంటూ వాళ్ళకి అండగా నిలబడినటువంటి వ్యక్తి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కాకపోతే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, గతంలో వైఎస్ఆర్‌సీపీ మీద 2019లో ఆయన ఓడిపోయి కూడా, అంతకుముందు 2009లో కూడా ప్రజారాజ్యం మీద ఓడిపోయి కూడా ఇప్పటికీ అంటే నేను మాత్రమే గెలిచేవాడిని, పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందు నేనే ఇక్కడ చాలా ఈజీగా గెలిచేవాడిని అనుకునేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇది రాష్ట్రం అంతా కూడా మనం చూసుకుంటే గనక పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా అటు టీడీపీకి, బీజేపీకి సపోర్ట్ ఇవ్వటం వల్ల అటు బీజేపీకి సంబంధించిన వాళ్ళైతే చాలా మంది ఎవరు ఊహించినటువంటి వ్యక్తులు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అయ్యారు. అదే స్థాయిలో టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా వర్మ గారికి కూడా పోటీ చేసుంటే డెఫినెట్‌గా పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్‌తో ఆయన 2014లో అయితే ఎలా అయితే టీడీపీ నుంచి పోటీ చేయకపోయినా కానీ వర్మ గారికి ఆపోజిట్‌గా ఎవరు లేరు కాబట్టి ఈవెన్ జనసేనకి సంబంధించినటువంటి కేడరు లేదా జనసేనకి సపోర్ట్ చేసేటువంటి ఒక వర్గం కేడర్ అంతా కూడా వర్మ గారికి సపోర్ట్ చేశారు. అప్పుడు గెలిచారు. ఇప్పుడు కూడా అదే తరహాలో వర్మ గారు కావచ్చు, కొంతమంది నాయకులు కూడా గెలిచి ఉండేవాళ్ళు. అది కూడా పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్‌తోని. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈవెన్ లోకేష్ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని చాలా మంది టీడీపీ కేడర్ కూడా ఇది ఒప్పుకుంటున్నటువంటి వాస్తవం. అయితే ఇక్కడ వర్మ గారి దగ్గరికొచ్చేటప్పటికి ఏంటంటే, వర్మ గారే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారంటాం. వర్మ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారే అసలు అసెంబ్లీకి వెళ్ళలేరు అని అనుకోవటం. ఇది కొంత చాదస్తం కింద కనిపిస్తుంది. అంటే సింగిల్‌గా పోటీ చేసినప్పుడు గెలవలేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఏమాత్రం గెలిపిస్తారనేది చాలా మంది వాదన. ఇంతకుముందు మనం కూడా మాట్లాడుకున్నాం. ఇదొక పక్కన పెడితే